పరీక్షించుకొనుడి అన్న పాఠాన్ని మనము ఆలోచన చేసుకొని మన జీవితంలో అసలు పరీక్ష లేదా పరీక్షించుకోవడం ప్రాముఖ్యమైనదా కాదా? మనల్ని మనం పరీక్షించుకోవాలి అని చదువుతూ ఉంటాం ప్రభు బల్ల తీసుకున్నప్పుడు. నిన్ను నువ్వు పరీక్షించుకుంటావు, అయితే దేవుడు కూడా నిన్ను పరీక్షిస్తాడు. ఈ రెండూ జరుగుతుంటాయి మానవ జీవితంలో. ఈరోజు క్రైస్తవులుగా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, నేను ఏంటి పరీక్షించుకోవాలి? అది గ్రంథంలో దేవుడు రాయించాడు. నాకు నేనుగా ఏం పరీక్షించుకోవాలి? అదే సమయంలో దేవుడు నాలో ఏంటి పరీక్షిస్తాడు? దేవుడు కూడా నీ జీవితాన్ని పరీక్షిస్తాడు. కనుక దేవుడు పరీక్షించేటప్పుడు నేను ఎలా ఉన్నాను, అలాగే నాకు నేనుగా ఏ పరీక్ష చేసుకోవాలో దేవుడు ఏమి రాయించారో కూడా మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. అలా మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితంలో లోపాలు లేకుండా, దేవుడు చేసినటువంటి పరీక్షల్లో కూడా లోపాలు లేకుండా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితం, నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఎందుకు మనకు భయం వేస్తుందంటే, ఎప్పుడు చచ్చిపోతావు, చావు అంటే భయం ఎందుకు కలుగుతుందంటే, ఆధ్యాత్మిక స్థితి బాగోపోతే చావు అంటే భయం కలుగుతుంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు కనుక చావుకు భయపడే పరిస్థితి అయితే రాకూడదు. క్రైస్తవులకు లేదు, మనకు ఉండకూడదు. ఏ రోజైనా చావుని యాక్సెప్ట్ చేస్తాం, ఏ రోజైనా పర్వాలేదు. అయితే అలా కలగాలి అంటే ఎప్పుడు నన్ను నేను పరీక్షించుకోవాలి, దేవుడి యొక్క పరీక్షలో కూడా నేను బాగుండాలి. అలా ఏ వ్యక్తికైతే అనిపిస్తుందో చావు అంటే భయం ఉండదు. కనుక ఈరోజు పరీక్షించుకొనుడి అనే ఆలోచనతో అసలు ఏం పరీక్షించుకోవాలి, లేదా అసలు ఎందుకు పరీక్షించుకోవాలి అంటే, పరీక్షించుకునేవాడు వెలుగు సంబంధి అని రాసి ఉంది. అంటే ఎవరైతే తన జీవితాన్ని పరీక్షించుకుంటారో వారిని దేవుడు ఏమన్నాడంటే వెలుగు సంబంధి. రెండు మాటలు ఉన్నాయి గ్రంథంలో. వెలుగు సంబంధులు ఉన్నారు, ఆపోజిట్ ఏంటి, చీకటి సంబంధులు ఉన్నారు. ఇప్పుడు వెలుగు సంబంధి ఎవరు అంటే, తన జీవితాన్ని ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటాడు. నేను ఎలా ఉంటున్నాను దేవుని దృష్టిలో, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, దేవునికి నేను ఎలా బ్రతుకుతున్నాను, ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఆజ్ఞలు వింటున్నవాడిగా నా జీవితం ఎలా ఉన్నది అని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటారు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట మనం చూడగలం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎఫెసీ 5:10లో, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అంటే ప్రభువుకి ఏది ఇష్టం, ప్రీతికరము అంటే చాలా ఇష్టం అని అర్థం. ఇష్టానికి చాలా ఇష్టానికి తేడా ఉంది. నాకు పలానదంటే ఇష్టం అంటాం, చాలా ఇష్టం అన్నాడు అనుకోండి, ఆలోచించండి. ఇష్టం, చాలా ఇష్టం అంటే బాగా ఎక్కువగా. అంటే ఇప్పుడు ప్రభువుకి ఏది ప్రీతికరం, దాన్ని మనం ఏం చేయాలి, ప్రీతికరమైనదో దానిని మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుంటూ వెలుగు సంబంధుల వలె అన్నాడు. అంటే ప్రభువుకి ఏది ఇష్టమో ఒక్కసారి నా జీవితాన్ని నేను పరీక్షించుకోవాలి. దేవుడికి ఏది ఇష్టం అన్న ఆలోచనతో నువ్వు బ్రతికితే, అలా నీ జీవితాన్ని నడిపించుకుంటే దేవుడు అంటాడు, నువ్వు వెలుగు సంబంధివి. అసలు ప్రభువుకి ఏది ఇష్టమో తెలుసుకోకుండా బతికేవాడు ఏ సంబంధి, చీకటి సంబంధి. సంఘానికి వచ్చినా కూడా మన జీవితంలో ఒకవేళ నేనైనా మీరైనా ప్రభువుకి ఏది ఇష్టం అని ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి. నేను చేసే పనులన్నీ దేవుడికి ఇష్టమా? కాదు. కానీ దేవుడికి ఏది ఇష్టమో ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవునికి ఇష్టము నువ్వు చేస్తున్నావా? దేవునికి ఇష్టమైంది, ప్రభువుకి ఇష్టమైంది చేస్తున్నావా? అలా ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటామో మనం ఏమనుకుంటామంటే, దేవుడికి ఏది ఇష్టం, నువ్వు ఆరాధనకు రావడం ఇష్టం, దేవునికి ఏది ఇష్టం, నువ్వు ప్రార్థనలో ఉండడం ఇష్టం, దేవునికి ఏది ఇష్టం, నువ్వు వాక్యం చదవడం ఇష్టం, దేవునికి ఏది ఇష్టం, మోకరిల్లి ప్రార్థన చేసుకోవడం ఇష్టం. అంటే దేవుడి ఇష్టం ఏంటో మనకు తెలుసు. అవి తెలిసినప్పుడు ఆయనకి ఏది ఇష్టమో నాకు అర్థమైన తర్వాత నేను ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా ఉంటే నువ్వు వెలుగు సంబంధి అంటాడు దేవుడు. వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, వ్యక్తిగతంగా ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోకుండా, వాక్యం ఉండకుండా, ఏ ప్రార్థనలకు రాకుండా, ఆరాధనలకు రాకుండా ఉంటే ఆ వ్యక్తి చీకటి సంబంధి. ఎందుకు? ప్రభువుకి ఏది ఇష్టమో వాడికి పట్టింపు లేదనమాట, దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకోడనమాట. పెళ్ళైనటువంటి భార్యాభర్తలే నా భార్యకి ఏది ఇష్టం అని ఆలోచిస్తుంటాడు ఈ భర్త. అంతా అంటే పెళ్ళైన భార్య కోసం వచ్చింది, నీ జీవితంలోకి వచ్చిన భార్య కోసమే నా భార్యకి ఏది ఇష్టం
అది చెయ్యాలనుకుంటాడు. ఎందుకంటే ఆ భార్య ప్రేమను పొందుకోవడానికి. నా భర్తకి ఏదిష్టం, ఆ భర్తకి ఏదిష్టమో ఆవిడ చేసేస్తే ఆవిడ మీద ప్రేమ పెరుగుతుంది. అవును, జనరల్గా. నా ఇష్టం తెలుసుకుని మా ఆవిడ చేసింది అనుకుంటాడు. నా ఇష్టం తెలిసింది మా ఆవిడ చేసింది అనుకుంటాడు. మా మా ఆయన చేసింది అనుకుంటుంది ఆవిడ. అంటే మనుషులుగా మనమే ఇష్టాలు నెరవేర్చుకోవడానికి నా ఇష్టం ఎవరైనా చేస్తే ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నావే, మరి ప్రభువుకి ఏది ఇష్టమో నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఇష్టపడ్డా? ప్రభువుకి ఏది ఇష్టమో నువ్వు చేస్తే దేవుడు ఇష్టపడ్డా? అలా నువ్వు పరీక్షించుకున్నప్పుడు దేవుడు వెలుగు సంబంధిగా కనబడతావు, లేదంటే చీకటి సంబంధులుగా మిగిలిపోతాం. ఈరోజు మనం ఏం పరీక్షించుకోవాలి? ఈరోజు క్రైస్తవులుగా, సంఘంలో విశ్వాసులుగా కొనసాగుతున్న మనందరము, నేను, మీరు, మనందరం నేనేం పరీక్షించుకోవాలి ఇక్కడ ఉన్నాయి. దేవుడు నా జీవితంలో ఏం పరీక్షిస్తాడో అక్కడిక్కడ చెప్తాను. ఈ 2 భాగాలను బట్టి మనం 3వ భాగంలో దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటో చూస్తాం. చూడండి, మనము ఏమి పరీక్షించుకోవాలి? నెంబర్ వన్, తాను చేసే ప్రతి పనిని పరీక్షించుకోవాలి. ఏ పని పడితే ఆ పని చేస్తున్న వాళ్ళు ఉంటారు, కానీ చేసే పని ఒక్కసారి పరీక్షించుకో. అది చెయ్యొచ్చా, చేయకూడదా? వాక్యపు వెలుగులో చేయొచ్చా, చేయకూడదా? నీకు నచ్చింది, నీకు తోచింది, నీకు ఆలోచన వచ్చింది చేసేస్తానంటే కాదు కదా. ఎందుకంటే మనం లోకంలో ఉన్న వాళ్ళం కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం. అంటే నన్ను బట్టి క్రీస్తు అవమానించబడకూడదు, నన్ను బట్టి దేవునికి అవమానం కలగకూడదు అని అనుకున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, నేను చేసే పని ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. గలతీ 6:4లో ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. చూసారా? అంటే ప్రతివాడు, అంటే ఎవరికి మినహాయింపు లేదు. ఎవరైనా, నేనైనా, వాక్యం చెప్పిన నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, ప్రతివాడు, ఎవరికి గొప్ప తక్కువ లేదు. ఎవరైనా సరే తాను చేసే ప్రతి పనిని కూడా పరీక్షించి చూచుకో. ఎందుకు పరీక్షించాలి అంటే, ఇది చెయ్యొచ్చా, చేయకూడదా? ఇవి వినొచ్చా, ఈ మాటలు వినకూడదా? ఇవి చూడొచ్చా, చూడకూడదా? నా మనసులో అనిపించింది, చూశాను, తీసేశాను, సెల్ ఫోను చూసేస్తున్నాను. అరే, ఇది ఇలాంటివి చూడొచ్చా నేను సెల్ ఫోన్లో అన్న ఆలోచన చేసుకోరు. అలా చేసుకున్నవాడు వెలుగు సంబంధి. ఎందుకంటే ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలుసుకునే జ్ఞానం మనకు ఉండాలి. ఆ పరీక్ష నువ్వు చేసుకోవాలి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా. అందుకే కదా మనసులోకి నా ఆలోచనకు మైండ్లోకి ఏదో వచ్చింది, అది నేను చేసేస్తానంటే కరెక్ట్ కాదు. అసలు చేసింది నేను చేయొచ్చా, చేయకూడదా? వాక్యాన్ని బట్టి ఒకసారి దగ్గరికి వచ్చి, ఈ పని నేను చేయొచ్చా, చేయకూడదా? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంది, నేను చూడొచ్చా అనుకుంటా. ముందు చాలా అందంగా ఉంది, చూడొచ్చా, నేను చూడకూడదు అనుకుంటారేంటి? చూస్తాడు, ఏవో ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. అసలు అక్కడే కట్ చేసుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్యను కాకుండా, దేవుడు నీకు ఇచ్చిన భర్తను కాకుండా, ఉదాహరణకు చెప్పాను, యవ్వనస్తులైనా ఇవి నేను చూడొచ్చా? ఒక అబ్బాయితో మాట్లాడచ్చా రోడ్డు మీద? ఒక అబ్బాయితో తిరగచ్చా? ఒక అమ్మాయితో మాట్లాడచ్చా? తప్పు కదా, తెలుసు. అంటే తను చేసే ప్రతి పనిని కూడా పరీక్షించుకుంటే దేవుడికి ఇష్టం. ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించుకో. ఇది దేవుడికి ఇష్టమా? కాదు కదా. కాదని నీకు మనస్సాక్షి చెప్తుంది, చిచి ఇలా చేయకూడదు కదా, కానీ చేస్తారు. అంటే అక్కడే మన ఆలోచన ఏంటంటే, మనం పరీక్షించుకోం. తాను చేసే ప్రతి పనిని ప్రతివాడు ఏం చేసుకోమన్నాడు? పరీక్షించుకోమన్నాడు దేవుడు. కాబట్టి నేను చేసే ప్రతి పని కూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ పని వల్ల దాని ఫలితం ఏంటో తెలుసుకోకుండా చేసేస్తూ ఉంటాం అంతే. ఇది మంచిదా, చెడ్డదా, ఇది చెయ్యొచ్చా, చేయకూడదా అన్న ఆలోచన ఖచ్చితంగా వాక్య వెలుగులో మనకు అర్థమవుతుంది. అది మంచిదో కాదో తెలిసిపోద్ది. కానీ మంచిది కాకపోయినా చాలామంది చేస్తూ ఉన్నారు, లేరంటారా? అది మంచిది కాదు కానీ అది చేస్తాడు. అటు వెళ్ళకూడదు కానీ అక్కడికే వెళ్తాడు. రోడ్ల మీద అలా చేయకూడదు కానీ అలాగే చేస్తుంటారు. ఈరోజు మన పిల్లలుగా, మన కుటుంబాలైనా నేను చేసే ప్రతి పని కూడా పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుంటే దేవుడికి ఇష్టంగా కాదో ఒక వెలుగు సంబంధిగా దేవుడికి నువ్వు కనబడతావు. లేదు, నా మనసుకి ఏదో తోచింది, నా మనసుకి నచ్చింది, నేను చేసేస్తానంటే నువ్వు చీకటి సంబంధం అంటాడు దేవుడు. నీకిష్టం కాదు. ఇప్పుడు నిన్ను ఒకరు కొనుక్కున్నారు, అంతేనా? మీరు విలువ పెట్టి, కొరింథీ పత్రికలో ఉంటుంది 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, అంటే నన్ను కొనుక్కున్నాడు. ఒకప్పుడు నేను లోకంలో తిరిగేవాడిని, ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేస్తాను, ఏదైనా చూస్తాను. అప్పుడు నన్ను ఎవరో కొనుక్కోలే. ఇప్పుడు ఆయన రక్తం చిందించి కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఖర్చుగా పెట్టాడు.
ఆయన రక్తాన్ని నాకు ధారగా పోశాడు. మరి రక్తంతో కొనుక్కున్న వ్యక్తికి నేను ఉపయోగపడాలో వద్దా? ఇది కొనుక్కున్నానండి, ఇది నాకు ఉపయోగపడలేదు అనుకోండి, ఏం చేస్తాను దీన్ని? పారేస్తాను. అంటే ఇది కొనుక్కున్నానంటే ఇది నా సొంతం. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఇది నా సొంతం, ఇది నాకు ఉపయోగపడాలి అనుకుంటాను. అది తప్ప రైటా? రైట్. మీరు ఏ వస్తువు కొనుక్కున్నా చూడండి, అది మీకు ఉపయోగపడితేనే. అరే కొనుక్కున్నాను, ఉపయోగపడకపోతే ఇంకెందుకు అని అనుకుంటుంటారు. ఇది కొనుక్కున్నాను కానీ పాడైపోయిందండి, అనవసరంగా కొనుక్కున్నానండి అంటే దానివల్ల నీకు ఉపయోగం లేదు. ఈరోజు ప్రభువు నిన్ను కొనుక్కున్నాడంటే, ఆయన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడంటే ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేసే ప్రతి పని కూడా పరీక్షించుకో. ఎందుకంటే నిన్ను ఒక ఆయన కొనుక్కున్నాడు. ఆయన సొత్తు నువ్వు. అలాంటప్పుడు ఆయన ఏం చెప్తే చేయాలి నేను. ఎందుకంటే నా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను దాసుడును, ఆయన యజమానుడు ఏం చెప్తే చెయ్యాలి. అలాంటప్పుడు ఈరోజు యజమానుడు కనబట్టలేదు కాబట్టి ఎవరికి కూడా నా సొంత ఏది అనిపిస్తే అది చేస్తున్నారు. ఏది పడితే అది వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తే ఏది పడితే అది చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, నువ్వు కొనబడినట్టు నువ్వు గ్రహించట్లేదు. నిన్ను కొనుక్కున్న యజమానుడు దుఃఖపడతాడు నిన్ను బట్టి. నువ్వు అతనికి ఉపయోగకరంగా ఉండాలి. కాబట్టి తాను చేసే ప్రతి పనిని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నెంబర్ 2, మన ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ప్రతి ఆదివారం కూడా ప్రభువుల్లో ధైర్యంగా చేయవేస్తాం. మనం ధైర్యంగా చేయవేస్తాం. రొట్టె ద్రాక్షరసం గడగడలు అణుకుపోవాలి. అసలు వాస్తవానికి ఆ పాఠం చెప్తాను ఒక రోజున. ప్రభుబల్ల తీసుకున్నప్పుడు ఎలా ఉండాలో ఒక ఆదివారం దేవుని చిత్తమైతే. ప్రభుబల్ల తీసుకుంటే వణుకు పుట్టాలి. కానీ క్యాజువల్గా చాలా ఏముంది పర్వాలేదన్నట్టు రొట్టె తీసుకుంటాడు, తినేస్తాము, ద్రాక్షరసం ఇస్తే తాగేస్తాం. ప్రభుబల్ల తీసుకున్నప్పుడు ఒక రకమైన మనిషిలో వణుకుంటుంది. ఈరోజు ఆ వణుకు, ఆ భయం కనబడదు మనుషుల్లో. ఎందుకు అంటే ప్రభు వల్ల తీసుకున్నప్పుడు ఏం జరగదు కదా, తీసుకుంటున్నాం, ఎన్నో సంవత్సరాలుగా తీసుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ ఆత్మీయ స్థితిని పరీక్షించుకొని మాత్రమే ప్రభువుల్లో చెయ్యవేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28 చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అంటే ఆ వారం అంతా ఎలా గడుపుతుంటాడో, ఎక్కడమా దేవునికి దూరంగా బ్రతుకుతూ దేవునికి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ దేవునికి ఇష్టం లేని పని చేసుకొచ్చి ఆదివారం చేసేస్తాడు. దేవునికి వ్యతిరేకమైన బ్రతికి ఆదివారం చేయేస్తారు. అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ దేవునికి వారం అంతా ఎలా గడిపో ఒక్కసారి నీ ఆత్మీయ స్థితిని పరీక్షించుకో. ఎందుకు అంటే దేవుడు అంటున్నాడు మనమే పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ ద్రాక్షరసం ఏం చేయాలి? మనం త్రాగాలి అన్నాడు. అంటే నువ్వు పరీక్షించుకో ఒక్కసారి. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఈ వారంలో ఏమైనా చేసావా? ఈ వారంలో ఏమైనా బ్రతికావా? దేవునికి అయిష్టమైన కార్యాలు, అసహ్యమైన పనులు చేసి రొట్టె ద్రాక్షరసంలో చెయ్యి వేస్తే ఏమవుతుందో తెలుసా? 30వ వచనం 29. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకేం కలుగుతుంది? శిక్ష విధి కలుగుటకై తిని త్రాగుతుంది. నీకు కోరుండి నువ్వు శిక్ష తెచ్చుకుంటున్నావు, నీ మీదకి శిక్ష కలుగుతుందన్నాడు. తర్వాత ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు. చాలామంది చనిపోతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే, అయోగ్యంగా తీసుకుంటే, పరీక్షించుకోకుండా తీసుకుంటే, నీ ఆత్మీయ స్థితి బాగోలేకుండా తీసుకుంటే, నువ్వు ఇష్టానుసారంగా బ్రతికి తీసుకుంటే నువ్వు ముందు బలహీనుడు అవుతావు. నెంబర్ 2, రోగం పెరుగుతుంది. రోగం తీవ్రమై చనిపోతావు. అంటే దీని మూలం అంతా ఎక్కడొచ్చింది? ప్రభు బల్ల తీసుకుంటే చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాడు, చనిపోయే పరిస్థితికి ఎదురవుతుంది. అంటే అప్పుడు ఏముండాలి? తీసుకున్నప్పుడు భయం ఉంటుంది, భయము వణుకుంటుంది. ప్రభు బల్ల తీసుకున్నప్పుడు అరే ఈ వారం అంతా ఎలా గడిపాను, నేను దేవునికి దూరంగా బ్రతికానా, దేవునికి ఇష్టం లేని పనులు చేసేసి. ఏముందండి క్యాజువల్గా అనుకుంటున్నారు, చాలామంది అనుకుంటున్నారు. నిజం చెప్తున్నాను, ప్రభు బల్ల అనేది చాలా సీరియస్ విషయం. అది ఈ వారం అంతా నువ్వు గడిపిన జీవితాన్ని బట్టి ఒక్కసారి ప్రభు సన్నిధిలో పరీక్షించుకొని, దేవునికి ఇష్టం లేని పని చేసుకున్నవాడు కూడా ప్రభు వల్ల చేయేస్తున్నాడు. దేవునికి దూరంగా బ్రతుకుతూ ఆయనకి ఇష్టం లేని పనులు చేసి కూడా ధైర్యంగా చేయేస్తున్నాడు. కానీ ఇది ప్రమాదం అంటున్నాడు దేవుడు. ఈ విషయం అర్థమైతే వారం అంతా ఎలా బ్రతుకుతాం? మనందరం చాలా జాగ్రత్తగా బ్రతుకుతాం, చాలా జాగ్రత్తగా నడుచుకుంటాం. అప్పుడు ధైర్యంగా ఆదివారం చేసినప్పుడు ధైర్యంగా చేయవేస్తాం. కానీ తేలిగ్గా తీసుకోకుండా దయచేసి చేయకండి. ఎందుకంటే ఏ రోజున ఏ బలహీనత వస్తుందో, ఏ రోగం వస్తుందో
మంచం మీద పడి కనబడకుండానే పోతారు చాలామంది. సడన్గా జరిగిపోతుంటాయి. ఏదో మనం అప్పుడు అనుకుంటుంటాం, అరే మనిషి ఎందుకురా సడన్గా చనిపోయాడు, ఏమైనా జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా. సడన్ ఫాల్ ఎప్పుడు రాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సడన్గా జరిగిందంటే బాగున్న మనుషులు సడన్గా కనబడకుండా పోతారు కొన్ని సందర్భాలను బట్టి. ప్రభు వల్ల అయోగ్యంగా తీసుకోకూడదు. అందుకే అప్పటికప్పుడు అనుకోవాలి, నేను ఎలాగైనా అయోగ్యంగా తీసుకున్నానా, ఈ రోగం, ఈ బలహీనత వచ్చింది, మనసు ముదిరిపోయింది. ప్రతి మనిషి తన ఆత్మీయ స్థితిని మనమే పరీక్షించుకోవాలి. నెంబర్ 3, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలి? పరీక్షించాలి. అంటే ప్రతి ఒక్కరూ సంఘానికి వస్తారు. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ లేదా దేవుని నమ్ముకున్నామని చెప్తుంటారు. లోకంలో మనకి రకరకాల పద్ధతులు ఆచరిస్తూ ఉంటారు. మీరు చూసారో లేదో, దేవుని నమ్ముకుంటారు కానీ పద్ధతులు ఆచరిస్తూ ఉంటారు. క్రైస్తవ సహోదరులే. మరి వీళ్ళు దేవుని నమ్ముకుని ఇలా ఆచరిస్తున్నారంటే దేవుడు ఏమన్నాడంటే, ఆత్మ, ఈరోజు మనందరం ఆత్మలైతే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో నేనేం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించగలను? వాక్యపు వెలుగులో పరీక్షించగలను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మమన్నాడా, నమ్మద్దన్నాడా? అంటే అందరినీ గుడ్డిగా నమ్మద్దు అంటున్నాడు. తప్పులేదు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన సంఘానికి వచ్చిన ప్రతి ఆత్మను పరీక్షిస్తాను. నేనైతే పరీక్షిస్తాను, గ్యారంటీ. మీరు కూడా పరీక్షించే వాళ్ళు మీలో ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వస్తున్నారు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కాదా అన్నది అర్థమవుతుంది ఖచ్చితంగా. వాళ్ళ జీవితాన్ని బట్టి చెప్పగలను. చెప్పింది ప్రతిదీ కూడా, వాళ్ళు చెప్పింది ఏదో కూడా చేయకుండా ఈ ఆత్మ దేవుని సంబంధమైనదా కాదా అన్నది ఎప్పటికప్పుడు మనం పరీక్షించగలం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుదాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులున్నారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, ప్రభువును కూడా పక్కన పెట్టేస్తారట కొంతమంది. అంటే కొన్నాడు ఆ ప్రభువును, మిమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. చూసారా, రహస్యంగా బోధిస్తారట. ఎలా? సేవకులు లాంటి వాళ్ళు కూడా ఈరోజు లేకపోలేదు. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియకుండా ఏది పడితే చెప్తుంటారు. అది ఉందో లేదో అన్న గ్రహింపు లేకుండా కొన్ని చెప్పేస్తుంటారు. ఎందుకంటే కార్యక్రమాలు చేసేయాలి, కొన్ని కార్యక్రమాలు జరిగిపోవాలి అంతే. అసలు గ్రంథంలో ఉందా లేదా? ఇప్పుడు వచ్చేస్తుంది డిసెంబర్. గ్రంథములో ఉందా లేదా, చెయ్యొచ్చా చేయకూడదా అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళం మనం. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో చేయాలంటే ఏమీ లేదండి. గ్రంథములో ఉన్నదే నేను చేస్తాను, గ్రంథములో లేకపోతే నేను చెయ్యను. గ్రంథములో లేని దానిని కూడా చేయమంటున్నారు అనుకోండి, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు, తిరుగులేదు. ఎందుకు? దేవుని వాక్యానికి ఏది కలిపినా, దేవుని వాక్యానికి ఏది తీసేసినా దేవుడు ఏమన్నాడంటే అబద్ధికుడు అన్నాడు. ఆయన వాక్యానికి ఏది కలపకూడదు, ఆయన వాక్యానికి ఏది తీసేయకూడదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చేసి వాక్యం ప్రకారం చెప్పే వాళ్ళని మీరు నమ్మండి. ఆత్మలు దేవుని సంబంధమైనవి. అంతేగాని ఎవరు ఏదైనా చెప్పారా, అలా చేయొచ్చా బ్రదర్, చేసేద్దాం, ఈయన చెప్తాడు ఈయన చేసేద్దాం. అసలు ఎంతకీ వీళ్ళిద్దరూ చెప్పింది ఏది కరెక్ట్ ఉందా? బెరయ సంఘస్థులు ఉన్నారు. బెరయ సంఘస్థులు గ్రంథంలో రాయబడిన మాట అపోస్తుల కార్యాలు 17:11లో బెరయ సంఘమట పౌలు శీల చెప్తున్న సంగతులు అలాగున్నవో లేవో పరిశీలన చేసేవారట. అంటే పౌలు ఎలాంటి వారో మీకు తెలుసు. శీల, ఈ పౌలు శీల అంత గొప్ప భక్తులు, అంత గొప్ప వాక్యం చెప్పే సువార్థికులు లాంటి వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు ఏం చేశారట, అసలు వీళ్ళు చెప్పింది ఉందా అని ఆలోచిస్తున్నారట సంఘం. అంటే ఆ సంఘం ఆత్మీయంగా ఎదిగిన సంఘమా, పడిపోయిన సంఘమా? పౌలు శీల చెప్తున్న మాటలే ఉన్నాయో లేదో వాక్యాన్ని తిరగేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎదిగిన వాళ్ళు. ఈరోజు ఎలా ఉన్నారంటే, ఆ బ్రదర్ చెప్పారు కదా చేసేద్దాం, ఆ బ్రదర్ చెప్పింది కరెక్టా కాదా, ఈరోజు ఈ బ్రదర్ చెప్పింది కరెక్టా కాదా,
అది ఉందా లేదా? లేకపోతే మాత్రం చేయకండి. ఆ వ్యక్తులు చెప్పినా కూడా ఆత్మలు దేవుని సంబంధమైనవి అయితే కాదు. అందుకే దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఎలా పరీక్షించగలం? అక్కడ చెప్తాడు ఎలా పరీక్షించగలమో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15, 16 చదువుతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15, 16లో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మాలు వేసుకుని మీ యొద్దకు ఒత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16 వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. అంటే వారి ఫలాలు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, వాళ్ళ జీవితం ఏంటో ఒక్కసారి పరీక్షిస్తే నీకు అర్థమైపోద్ది అన్నాడు. వాళ్ళ జీవితాన్ని బట్టి మీరు పరీక్షించండి. కాబట్టి ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో ఖచ్చితంగా మనం పరీక్షించాలమ్మా. ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా మన ముందుకు వచ్చినా, ఎంత గొప్పవాడైనా ఆ వ్యక్తి చెప్పింది ఉందా లేదా అన్నది చూసి మనం ముందుకు వెళ్ళాలి. అలా సంఘం తయారవ్వాలి. అంతేగాని ఆయన పెద్ద స్పీకర్ అండి, ఈయన పెద్ద స్పీకర్ అండి, పెద్ద స్పీకర్సే కాదన్నంలే, వాక్య అనుభవం కలిగిన వాళ్ళే. అలాంటి వాళ్ళు చెప్పిన గ్రంథంలో ఉందా లేదా? ఎందుకంటే వాళ్ళు దేవుడి కన్నా గొప్పలేం కాదు, అవునా? వాళ్ళు దేవుడి కన్నా గొప్పలేం కాదు. వాక్యం నేర్చుకుని బాగా ఎదిగుండొచ్చు, తప్పేం లేదు. కానీ ఎంత ఎదిగినా ఆయన చెప్పిన మాటలకి ఆయన చెప్తేనే ఓకే. లేదు అంటే అలాంటి వాళ్ళ మాటలు కూడా పక్కన పెట్టే పరిస్థితికి రావాలి. అందుకే మనం ఏం చేయాలంటే ఆత్మలు దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించాలి. వాళ్ళు ఉన్నదే చెప్తున్నారా, లేనిది చెప్తున్నారా? కానీ వాళ్ళు చెప్పారని తొందరపాటు చేసేయకూడదు. రైట్. నెంబర్ 4, లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమో కాదో ఏం చేయాలి మనం? లోక మర్యాద. లోకానికి ఏముంటుందో చెప్పండి. లోకానికి ఒక మర్యాద ఉంటుంది. ఆచారాలు లేదా సాంప్రదాయాలు బ్రదర్ అన్నట్టు కట్టుబాట్లు. లోకానికి ఒక మర్యాద. పెళ్ళైతే మందు ఇవ్వాలంటాడు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ఇస్తారా? అది లోక మర్యాద. ఇవ్వాలండి అంటున్నాడు ఒక ఆయన. ఇవ్వాలండి. ఒకప్పుడు ఇచ్చామండి లోకంలో. ఇప్పుడు దేవుడు అన్న చెప్పిన మాట బట్టి నువ్వేం చేయాలి? లోక మర్యాద ఏం చేయకూడదు మనం. అది లోకంలో మర్యాద అంటాడు. పండగ చేసుకుంటుంటారు, ఆ పండగ చేసుకున్న దగ్గర తాగుతూ ఉంటారు అక్కడ. పండగలో ఇది కామన్ బ్రదర్. క్రిస్మస్ పండగ చేసుకుని క్రిస్మస్ పండుగ చేసుకుని ఆ రోజు డిసెంబర్ 31 నైట్ కానీ జనవరి 1 రాత్రిగా డిసెంబర్ 31 నైట్ అట కొన్ని లక్షల కోట్ల డబ్బులు బీర్లు మందు తాగుతారట క్రైస్తవులు. ఎంత సిగ్గుచేటు చూడండి. వైన్స్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట. చేర్స్ అంటాడు వీడు. దరిద్రుడు కాకపోతేను, దౌర్భాగ్యుడు కాకపోతేను. దేవుడికి ఎంత అవమానం. పేపర్లో హెడ్లైన్స్లో వేస్తారు, క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ జరిగాయి, కోట్లలో మందు తాగారు, కోట్లలో వైన్ తాగారు అంటాడు. నేను చూస్తాను రిజల్ట్ ఆ పేపర్లో. ఎంత అవమానం. ఏంటి అంటే లోక మర్యాద. పండగ అయితే తాగేస్తారు, పెళ్ళైతే ఇచ్చేయాలి. క్రైస్తవుడిగా లోక మర్యాదను ఎప్పుడు అనుసరించద్దు. కారణం ఏంటంటే మనం ఏం పరీక్షించుకోవాలి? దేవుడు రాయించారు గ్రంథంలో. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా 12:2 చూడండి. రోమా 12:2 చూడండి. మీరు అంటే ఎవరు? క్రైస్తవులు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనేసాడు దేవుడు. రోమ 12:2లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో ఏం చేయాలి? పరీక్షించి తెలుసుకున్నట్లు అన్నాడు. అంటే ఖచ్చితంగా ఇది దేవుని చిత్తమా కాదా? ఏంటి పెళ్ళికి మందు ఇవ్వాలండి, అది ఎవరో చెప్పక్కర్లేదండి, ఇవ్వకూడదని దేవుడు రాయించాడు. మరి మర్యాద అండి, లోక మర్యాద. ఈ మర్యాద పాటించకపోతే మాకు అవమానం అంటాడు. అవమానమా? దేవుడి దగ్గర నువ్వు నీ నీచమైన స్థితిని దేవుడు అసహించుకుంటాడు. అరే లోక మర్యాద వద్దన్నాను కదా, పరీక్షించమన్నాను కదా, అది చెయ్యొచ్చా చేయకూడదు? ఒక్కసారి దేవుని చిత్తమా మందు ఇవ్వడం, దేవుని చిత్తమా మందు తాగడం? కానీ డిసెంబర్ 25, డిసెంబర్ 31, జనవరి 1 అబ్బో పండగలు మామూలుగా ఉండవు, హడావుడి. ఎక్కడ లేని వాళ్ళందరూ ఆ రోజు వచ్చేస్తారు. ఎక్కడ లేని వాళ్ళందరూ ఆ రోజు వస్తాడు, ఆ రోజు తీసేస్తారు, ఏవో కార్డులు ఇస్తారు, తీసేస్తాడు. ఇంకా జీవితం ఇంకా ఐశ్వర్యవంతుడు అయిపోతూ ఉంటుంది అక్కడ. నిజంగానే ఆ రోజు వచ్చాడు, ఆ రోజు తీసుకోబ్బా. అసలు జీవితమేనమ్మా. సంవత్సరం అంతా లేదు, ఒక్క రోజులో తెలిసిపోతుంది జీవితం. ఏదో చిలక జోస్యంలా ఉంది. లోక మర్యాదను ఎప్పుడూ అనుసరించకూడదు.
అది లోకంలో ఉన్న మర్యాద అని మీకు ఎవరైనా చెప్పారనుకోండి, బ్రదర్ అది మాకు దేవుడు వద్దన్నాడండి, అది మేము చేయలేం. ఎందుకంటే మనం పరీక్షించుకుంటే అలా ఉండగలం ఖచ్చితంగా. ఎప్పుడు దయచేసి లోకంలో ఆచారం అండి, లోకంలో సాంప్రదాయం అండి, అది కట్టుబాటు అండి, తప్పదండి, మా పితరుల నుంచి జరుగుతుందండి అంటే దేవుడు ఒప్పుకోడు. లోక మర్యాదను అనుసరింపక అని రాయించాడు కదా, ఒక రోజున అడుగుతాడు నిలబెట్టి. ఒకరోజు బోన్లో నిలబెట్టి అడుగుతాడు దేవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట, నేను చెప్పినా కూడా నువ్వు చేసేవే, ఎందుకంటే ఈరోజు పాఠం మాట్లాడేశాడు దేవుడు, ఈరోజు ఈ మాటలు తెలియజేసేసాడు, పరీక్షించుకోమని ఒకరోజు విన్నారు కదా అని అడుగుతాడు. విన్నామండి. చివరిగా ఈ సందర్భాన్ని బట్టి సమస్తమును ఏం చేయాలట మనం, ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కలిపి ఒకే మాటలో చెప్పేశారు చూడండి. తాను చేసే పనిని ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. ఆత్మీయ స్థితిని రొట్టె ద్రాక్షరసం సమయంలో పరీక్షించుకోవాలి. ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించాలి. లోక మర్యాదను అనుసరిస్తున్నానా లేదా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఇవన్నీ కలిపి ఒకే సింగిల్ రెఫరెన్స్, సమస్తమును పరీక్షించి అన్నాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21 చూడండి. 21 మొదటి తెస్సలోనికయ 5:21లో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. బాగుంది కదమ్మా. సమస్తాన్ని ఏం చేయాలి మనం, పరీక్షించు, చూడు, అబ్జర్వ్ చేయి, చేయొచ్చా చేయకూడదు ఇవన్నీ చూసుకో లిస్టు. సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చెయ్యి. అది మేలా చెయ్యి, మేలైతే చేసేసే, అలాంటి మేలైన దాన్నే చేపట్టుడి. ఇది మొట్టమొదటి భాగంలో మనము ఏమి పరీక్షించుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది? ఇది నన్ను నేను చూసుకుంటాను, ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, దేవుడు నీ బ్రతుకును చూస్తాడు, దేవుడు నీ జీవితాన్ని చూస్తాడు. అంటే ఇక్కడ తేలిపోతారు మనుషులందరూ. ఇక్కడ చేసినా చేయకపోయినా ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇక్కడ పరీక్షించుకోవాలి ఖచ్చితంగా. కానీ ఇక్కడ దేవుడు చూసేస్తాడు. దేవుడు చూడకుండా ఎవరైనా దాగగలరా? దేవుడు దాగు చోటు ఉందా? 4 గోడల మధ్య కాదు, ఎక్కడున్నా దేవుడు నువ్వు తెలుసు, ఎక్కడున్నా. ఒక రోజట ఒక ఆయన పరీక్ష పెట్టి అది ఒక కథ లాంటి చెప్పాడు. కథ సండే స్కూల్ పిల్లలకి చెప్తూ అందరికీ అరటిపండు ఇచ్చాడు. అరటిపండు ఇచ్చి, అరే ఎవ్వరికి కనబడకుండా మీరు తినాలి అరటిపండు, ఎవ్వరు మిమ్మల్ని చూడకూడదు అన్నాడట ఆయన గురువుగారు. ఒకడు చెట్టు ఎక్కిపోయాడు, ఒకడు ఇంట్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకున్నాడు, లోన్ తినేస్తున్నాడు, అరటిపండు లోన్ తినేస్తున్నాడు. రకరకాలుగా ఒకడెక్కడో ఈ రూమ్లోకి వెళ్ళిపోయాడు, ఎవ్వరు చూడకుండా తినేసి వచ్చేసి బయటికి, మమ్మల్ని ఎవ్వరు చూడలేదని పిల్లలు అన్నారట. నిన్నెవరో చూసారా? చూడలేదు. నిన్ను చూడలేదు. ఒక అబ్బాయి అన్నాడట, దేవుడు లేని స్థలం ఎక్కడుందండి, దేవుడు సర్వాంతర్యామి కదా అన్నాడట. సర్వాంతర్యామి అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. మేము ఎక్కడ తిన్నా దేవుడు చూస్తాడు. అది చెట్టు మీద కాదు, రూములోనే కాదు, 4 గోడల మధ్య కాదు, నువ్వెక్కడున్నా దేవుడు నువ్వేం చేస్తున్నావో తెలుసు అని అన్నాడట. అంటే దేవుడు ఎలాంటోడు? సర్వాంతర్యామి. అలాంటి దేవుడికి దాచే పరిస్థితి ఎవరికి అవకాశమే లేదు. దేవుడు మనలో ఏం పరీక్షిస్తాడు చూద్దాం. దేవుడు నీలో నాలో ఏం పరీక్షిస్తాడంటే, నెంబర్ 1 ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. దేవుడు ఏం పరీక్షిస్తాడో తెలియాలి అందరికీ. అప్పుడు ఆ విషయాన్ని బట్టి మనమే జాగ్రత్త పడతాం. దేవుడు నాలో ఇది చూస్తాడనమాట, దేవుడు నాలో ఇది పరీక్షిస్తాడనమాట. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చూడండి, 3వ వచనం చదువుతాను. 13:3లో అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలు వినకూడదు. ఏలయనగా చూడండి, మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. అంటే దేవుడు పరీక్షిస్తాడా? పరీక్షిస్తాడు. ఏ విషయంలో దేవుడు పరీక్షిస్తాడు మనల్ని అంటే, నువ్వు దేవుడిని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావో లేదో చూస్తాడటమ్మా. చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి ఈ మాట. అంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. ఇప్పుడు పూర్ణ హృదయము అంటే అర్థం ఏంటి? హృదయమంతా నిండిపోయిన వాళ్ళు ఎవరు ఉండాలి? దేవుడు. హృదయమంతా పూర్ణ హృదయం అన్న మాటకు అర్థం ఏంటంటే, నీ హృదయమంతా దేవుడే ఉండాలి. హృదయమంతా దేవుడే ఉంటే ఆరాధన మానేస్తారా?
ఫంక్షన్ అని వెళ్తావా? పుట్టినరోజున వెళ్తావా? హృదయమంతా దేవుడుంటే, అసలు హృదయమంతా దేవుడుంటే వేరే వాళ్ళకి అవకాశం ఎక్కడుంది? ఆ సమయం దేవుడి దగ్గరికే ఉండాలనుకుంటావు. అంటే ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రాకుండా వేరే పని పెట్టుకున్నాడు, ఈరోజు ఖచ్చితంగా ఉండాల్సిన స్థలంలో ఉండకుండా వేరే పని పెట్టుకున్నాడు అంటే నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించడం లేదని కన్ఫర్మ్ చేసుకుంటాడు దేవుడు. ఇది పరీక్ష. ఆ పరీక్ష పెట్టేది ఎవరు? దేవుడు. అరే నాకు కాకుండా మరొకరికి స్థానం ఇచ్చారు, అందుకే నేను ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఇంపార్టెంట్, అందుకోసం అక్కడికి వెళ్ళారు. లేదు ఇంపార్టెంట్ అనుకుంటే ఇక్కడ ఉండాలి, కానీ అక్కడ ఉన్నారు కనుక దేవుడి పరీక్షల్లో నేను ఓడిపోయాను. ఈరోజు ఎంతమంది ఓడిపోతారో మీరు ఆలోచించండి. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నావో లేదో అని దేవుడట పరీక్షిస్తాడని రాస్తుంది. ఖచ్చితంగా దేవుడు నేను పరీక్షిస్తాడు. పూర్ణ హృదయము. కాలేబు ఎలాంటి వాడి గురించి? కాలేబు ఎలాంటి వాడు తెలుసమ్మా? కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన వాడిని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కాలేబు గురించి. కాలేబట నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన వాడు, కంప్లీట్గా కాలేబు దేవుణ్ణి అనుసరించిన వాడిని దేవుడే రాయించాడు. మరి ఈరోజు మనం పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుడు కాకుండా వేరొక స్థలానికి నువ్వు వెళ్ళవు, నేను వెళ్ళను అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు పర్వాలేదులే, ఏముందలే అని అనుకుంటున్నావు, తేలిగ్గా తీసుకుంటున్నావు, కానీ దేవుడు మనలో ఏం పరీక్షిస్తాడో నీకు అర్థం కావట్లేదు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అసలు నన్ను పూర్ణ హృదయంతో మీరు ప్రేమిస్తున్నారా? చూడండి ఒక మాట యేసుప్రభు మాట్లాడతారు. ఇది దేవుడు మాట్లాడారు. యేసుప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఇదే మాట మాట్లాడతాడు యేసుప్రభు వారు. చూడండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 22లో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చూడండి. 22:37. అందుకు ఆయన అంటే ఎవరో కాదు, ఎవరు? యేసుప్రభు. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే అన్నాడు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ అన్నాడు. అంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుడైన ప్రభువుని ఏం చేయాలి? అమ్మ ఏం చేయాలి? ప్రేమించాలి. అందరూ నా వైపు చూడండి. ఒక వ్యక్తిని మీరు ప్రేమిస్తే ఆ వ్యక్తికి దూరంగా ఉండడం ఇష్టపడతారా? ఆ వ్యక్తికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారా? ఇప్పుడు చెప్తారు మీరు. ఒక వ్యక్తి అంటే నాకు బాగా ఇష్టమండి, ప్రేమ. ఆ వ్యక్తి అంటే నాకు ప్రేమ, నేను ప్రేమించాను. ఆ ప్రేమించిన వ్యక్తికి దూరంగా ఉంటావా? ప్రేమించిన వ్యక్తికి దగ్గరగా ఉంటావా? నెంబర్ 1, దగ్గరగా ఉంటావు. ఆ ప్రేమించిన వ్యక్తితో తక్కువ సమయం ఉండడానికి ఇష్టపడతావా? ఆ ప్రేమించిన వ్యక్తితో ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడతావా? గంటల తరబడి ఫోన్లు మాట్లాడతారు. మీరు చూడండి, గంటల తరబడి ఫోన్ బిల్లు కూడా వాచిపోతుంటుంది, తల్లిదండ్రులకి తెలియదు లోకంలో. అంటే ప్రేమ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని ప్రేమించడం అంటే ఒకటి, ఆ వ్యక్తి అంటే నువ్వు ఇష్టమైతే ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్తావు, ఆ వ్యక్తి దగ్గర ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడతావు. అది ఇక్కడ ఆయన కొరకు బ్రతుకుతాము, ఆయన కోసం ఏదైనా చేస్తాం, ప్రేమించిన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతాం. ఇది వాస్తవం లోకంలో కూడా. ఇది ఎంత వాస్తవం అంటే మరి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మందిరంలో ఉండడానికి ఇష్టపడతావు, ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడతావు, ఎంత సమయమైనా ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడతావు. ఇదే మనకి సూత్రం అమ్మా. దేవుడు అంటే ఇష్టం లేనివాడు ఎప్పుడు వెళ్ళిపోతానా, ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోతాం అని ఆలోచిస్తాడు. దేవుని మందిరానికి రావడం ఇష్టం లేదు అంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదని కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆయన. ఎందుకు? ప్రేమ ఇద్దరు వ్యక్తులు దగ్గర అవుతారు, ఆ వ్యక్తులు ఎప్పుడు ఉండడానికి ఇష్టపడతారు. ఎవ్వరూ లేకుండా ఆ వ్యక్తితో ఉండడానికి ఇష్టపడతావే, అది ప్రేమ లోకంలో. మరి దేవుని ప్రేమించిన నువ్వు కూడా దేవుడు ఎలా తెలుసుకుంటాడు? ప్రేమిస్తే నా దగ్గరికి వస్తారు, ప్రేమిస్తే నాతో ఎక్కువ సమయం గడుపుతారు, నా మాటలు ఎక్కువ సమయం వింటారు. అది ప్రేమ. కనుక దేవుడు మనలో పరీక్షించేది నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా లేదా. అందుకే దయచేసి ఆదివారం నాడు ఏ పనులు పెట్టుకోకండి. ఆయన కన్నా ఇంపార్టెంట్ పర్సన్ మరొకరు లేరు, ఉండకూడదు మన జీవితంలో. అలా మీరుంటే ఖచ్చితంగా ఆయన పెట్టే పరీక్షలో మీరు గెలిచిన వారే. రైట్ బ్రదర్స్ తెలుసా? ఎంతమందికి తెలుసు ఇక్కడ? రైట్ బ్రదర్స్ విమానాలు కనిపెట్టింది ఎవరు అమ్మ? విమానాలు కనిపెట్టింది రైట్ సోదరులు. రైట్ బ్రదర్సే మొట్టమొదటిగా విమానాన్ని కనిపెట్టారు, గాలిలో ఎగిరే విమానాన్ని. ఇప్పుడు ఆ రైట్ బ్రదర్స్కి ఒక ఆఫర్ వచ్చిందట. నిజం, ఇది చరిత్రలో. ఆ విమానాన్ని కనిపెట్టిన వాళ్ళని అమెరికా ప్రెసిడెంట్ పిలిచి మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నానయ్యా అని చెప్పాడట ఆయన. నేను అది వారు బయోగ్రఫీలో చదివాను. రైట్ బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ములు.
సరే సన్మానిస్తారంటే ఎవరు వద్దంటారమ్మా? సన్మానిస్తే ఎవరు వద్దంటారా? మీరు కనుక్కున్నారు, ప్లీజ్ దయచేసి మీరు అమెరికా ప్రెసిడెంటే పిలిచాడంటే ఖచ్చితంగా ఇష్టపడతారు, వెళ్ళిపోతాం కూడా. కానీ ఆ రోజు ఆదివారం అని చెప్పాడట. అప్పుడు ఈ రైట్ బ్రదర్స్ ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళ నాన్న దైవజనుడు, వాక్యం చెప్పే స్థాయిలో ఉన్నవాడు. సార్ దయచేసి మేము ఈరోజు రాలేము, ఈరోజు ఆదివారం అండి, మీరు ఆ రోజే పెట్టారు, ఇంకో రోజు ఏదైతే మేము ఖచ్చితంగా వస్తాం అని చాలా సున్నితంగా లెటర్ రాసి పంపించారట. ఆయన చూసి ఇదేంటి ఆశ్చర్యపోయాడట. అమెరికా ప్రెసిడెంట్ సన్మానిస్తానంటే రావడం మానేశారా? ఎందుకు రాలేదు? ఆ రోజు ఆదివారం, అది ప్రభు పునరుత్థాన దినం, ఆ రోజు మేము అక్కడ ఉండాలండి, ఖచ్చితంగా మా కుటుంబం అంతా అక్కడ ఉంటామండి. ఎంత ఆశ్చర్యం చూడండి, మీరు జరిగిన చరిత్ర సంఘటన ఇది. అంటే సున్నితంగా తిరస్కరించారు. దయచేసి మమ్మల్ని క్షమించండి, ఆ రోజు కనుక మేము రాలేము, మీరు మరొక రోజు పెడితే ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాం, మీ మాట వింటాం. కానీ ఈరోజు మేము ఇది చేయడానికి కారణం ఆయన కనుక లేకపోతే ఈరోజు మీ దగ్గరికి మీరు పిలిచే స్థాయికి మేము ఎదగలేం. ఆ దేవుడే మా జీవితంలో ఈ కార్యం చేశాడు కాబట్టి మీరు పిలిచారు, ఆయన ఆజ్ఞ లేకుండా మేము రాలేము, మేము ఈరోజు ఆయన సన్నిధిలో ఉండాలి అని చాలా మంచిగా ప్రేమతో లెటర్ రాసి తిరస్కరించారు. మేము ఈరోజు రాలేము సార్ అని. అంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు చూడండి ప్రభు దినానికి. అంతగా ప్రేమించారు కాబట్టి వాళ్ళు మానలేకపోయారు. ఈరోజు సన్మానం అంటే సన్మానం అవసరం లేదు, భోజనం చేద్దాంరా అంటే ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళిపోతాను, ఆదివారం పార్టీరా అంటే వెళ్ళిపోతాను, బట్టలు కొనుక్కుందాంరా అంటే వెళ్ళిపోతాను, ఫంక్షన్ అంటే వెళ్ళిపోతాం. ఇంకా చూడండి, అందుకే దేవుడు వాళ్ళు ఆ స్థాయిలో ఉంచాడండి. రైట్ బ్రదర్స్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు, ఒక సాక్ష్యంగా బ్రతికారు వాళ్ళు. నెంబర్ 2, మన క్రియలను దేవుడు ఏం చేస్తాడు? పూర్ణ హృదయముతో 1, 2 మన క్రియలు. క్రియలు అంటే ఏంటి? మనం చేసే పనులు. ఇక్కడ ఏమన్నాను? తాను చేసే ప్రతి పని మనం ఏం చేసుకోమన్నాను? మనం ఏం చేయాలి? ఎందుకు పరీక్షించుకోవాలి తెలుసా? భవిష్యత్తులో దేవుడు నీ క్రియలు చూస్తాడు. అందుకోసం ముందుగా పౌలు గారు అన్నారు, నువ్వు చేసే ప్రతి పని పరీక్షించుకో. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే నిన్ను దేవుడు పరీక్షిస్తాడు, అప్పుడు నీ క్రియలు చూస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. 2:3 మొదటి సమూయేలు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. అండర్లైన్ చేయండి. యెహోవా ఎలాంటి వాడట? అనంత జ్ఞాని. అంటే అనంత జ్ఞాని అయిన దేవుడు, జ్ఞాన సంపన్నుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. అలాంటి దేవుడు ఏం చేస్తాడట? ఆయనే అంటే ఇంకెవరు లేరనో, అంతే కదా. ఆయనే అన్నాడంటే ఆయన కూడా అని రాయలే, ఆయనే మన క్రియలను పరీక్షించేవాడు. అంటే దేవుడు మన క్రియలను పరీక్షిస్తాడు. దేవుడు నీలో ఏం పరీక్షిస్తాడంటే నీ క్రియలు, నీ నడక, నీ నడత, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ బ్రతుకు, నీ జీవితం, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు టెస్ట్ చేస్తాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం 21 చదువుదామా? 21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. నడకలన్నీ కనిపెడుతున్నాడు. అటు కనిపెట్టడం, సీసీ కెమెరా ఉంటుంది. ఎందుకు పెడతారు సీసీ కెమెరా? ఇంటికి పెట్టుకుంటారు కొంతమంది, బాగా ఆస్తిపరులు, అంతస్తులు కలిగిన వాళ్ళు ఇంటికి కెమెరాస్ పెడతారు. కొన్ని షాప్స్లో ఏముంటాయి? సీసీ కెమెరా. రోడ్ల మీద ఏముంటాయి? సీసీ కెమెరా. ఎవడు గుద్దెళ్ళిపోతున్నాడు, పారిపోతుంటాడు, దొంగతనాలు చేసిన వాళ్ళు. అంటే ఈ సీసీ కెమెరా అనేది ఒక డేగ కన్ను లాంటిది. అది సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరాల కన్నా దేవుడు అంతకు మించిన వాడు. ఎందుకు పనికి కొన్నిసార్లు ఏం చేస్తే సీసీ కెమెరాలు కూడా ఫెయిల్ అయిపోతాయి, కొన్నిట్లో కూడా కనబడదు ప్రత్యక్షం. కానీ దేవుడి గురించి రాయమని, ఆయన కనిపెట్టి చూచుచున్నాడు, నరుడ మార్గాల మీద దృష్టి ఉందట, ఆయన వారి నడకలన్నీ కనిపెడుతున్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21 చదువుదామా? ఇక్కడ కూడా 21, 5:21. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నడత అంటే ఏమొస్తుందమ్మా? క్యారెక్టర్ అమ్మా. అందుకే ఎక్కడ కూడా నీ క్యారెక్టర్ మీద మచ్చ రాకూడదు. ఎప్పుడు క్యారెక్టర్ మీద మచ్చ రాకూడదు. దానివల్ల దేవుని నామానికి అవమానం కలగకూడదు.
కావాలని క్యారెక్టర్ మీద కావాలని క్యారెక్టర్ మీద బురద జల్లే వాళ్ళు ఉంటారా? యోసేపు మీద జల్లలేదేంటి పోతీఫర్ భార్య? అలాంటి మనకి ఇబ్బంది లేదు. కానీ వ్యక్తిగతంగా నీకు నువ్వు, దేవుడు నన్ను చూస్తాడు, నా క్యారెక్టర్ ఎక్కడున్నా బాగుండాలి. నేను ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా, నీ క్యారెక్టర్ మాత్రం మచ్చగా మాట్లాడకూడదు. కావాలని చేశారా, ఇబ్బంది లేదు. యోసేపు మీద జల్లితే ఆ బురద జల్లింది ఏంటి? ఎన్ని రోజులు నిలబడలే. యోసేపు మీద నన్ను పాడు చేశాడు, నన్ను ముట్టుకోబోయాడు, నన్ను ఇలా అన్నాడు, అందుకే ఇలా అని ఆవిడ నిందేసేసింది. 2 సంవత్సరాలు నమ్మారేమో, కానీ 2 సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతమైన స్థితికి చేసి ఆవిడ తప్పును ఆవిడ చూపించాడు. ఈరోజు మనుషులు ఏదైనా మన క్యారెక్టర్ మీద ఎప్పుడు కూడా నేను నా జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు నీ నడతలన్నింటినీ గుర్తిస్తాడు. జాగ్రత్త, నీ ప్రవర్తన చూస్తాడు. దయచేసి నీ మాట తీరు బాగుండాలి, మనం మాట్లాడే విధానం బాగుండాలి. ఖచ్చితంగా ఆ విధానాన్ని బట్టే మనల్ని దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు ఉదయకాలం సమయంలో కూడా నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాను. ఎవరో తెలియదు, హెల్మెట్ వేసేసుకున్నాను. అంటే దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి మీకు చెప్తున్నాను. పెట్రోల్ వేసింది ఆవిడ, ఆ చెల్లి. అమ్మ 520 రూపాయలు కొట్టమ్మా అన్నాను. 520 రూపాయలు కొట్టింది. సార్ మీరు దేవుని నమ్ముకున్నారా అంటుంది. మాట తీరు. ఎవరినైనా అమ్మ అనడం అలవాటు నాకు, ఎక్కువ అమ్మ, అది చిన్న పెద్ద తేడా లేకుండా. అది జరిగిందో లేదో వెంటనే మీరు దేవుని నమ్ముకున్నారా, దేవునికి మహిమ కలుగును గాక అనుకున్నాను. దేవునికి స్తోత్రం. అలా తెలియాలి నా ప్రవర్తన, నా మాట. ఏమి పరిచయమా లేదే. ఇక్కడే కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగింది నా జీవితంలో. ఇది మీకు కూడా జరిగి ఉండొచ్చు ఒకవేళ మీ జీవితంలో. ఎప్పుడు ఏది చేసినా వాళ్ళు మాట్లాడే బట్టి మీరు దేవుని నమ్ముకున్నారా అని అడుగుతూ ఉంటారు. ఇది చాలు తండ్రి అనుకునేవాడిని, చాలు. అంటే దేవుని నమ్ముకుంటే మాట తీరు బాగుంటుంది. అందుకే ఆయన్ని నడతలన్నింటినీ గుర్తిస్తాడు. మన క్రియలను పరీక్షిస్తాడు దేవుడు. క్రియలను పరీక్షించే నీకు జీతం. చూడండి ప్రకటన గ్రంథం 22:12. ప్రకటన 22:12. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అమ్మ, దేనికి జీతం ఇస్తాడు? ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. కష్టపడి పని చేస్తే 30 రోజులకు 31 రోజులకు పని చేస్తే, మీరు ఎక్కడ పని చేస్తే ఆ మేనేజ్మెంట్ వాళ్ళు మీకు జీతం ఇస్తారు. అంటే పని చేస్తే జీతం, నేను చేసే పనికి జీతం. ఇక్కడ దేవుడు జీతం దేనికి ఇస్తాడో తెలుసా? మన బ్రతుకులో క్రియలకు జీతం ఇస్తాడు. నువ్వు దేవుని కోసం ఏ క్రియలు చేస్తావు, దేవుని కొరకు ఎలా బ్రతికావు, నీ మాట తీరు, నీ నడక, నీ నడత, నీ ప్రవర్తన, దాన్ని బట్టి నీకు జీతం. ఆ జీతం ఎప్పుడు కోల్పోకూడదు. ఈ జీతం కోసం ఎప్పుడు 30 అవుతుందా, ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు జీతం ఇస్తారా, నేను ఎదురు చూస్తాను. జీతం ఎప్పుడు ఇస్తుందా గవర్నమెంట్ అని. ఇస్తాడు జీతం. అంటే జీతం కోసం ఎదురు చూపులు. దేవుడిచ్చే ఆ గొప్ప జీతం ఉంది చూసారా, ఆ జీతము నిత్య జీవం. ఆ జీతం నువ్వు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా నీ క్రియలు బాగుండాలి. ఎందుకంటే వాని క్రియ చొప్పున దేవుడు తన దగ్గర సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. నీ క్రియ చొప్పునే జీతం పొందుకుంటావు. నెంబర్ 3, దేవుడు పరీక్షించేది ఏంటి అంటే అంతరింద్రియములను దేవుడు ఏం చేస్తాడమ్మా? పరీక్షిస్తాడు. ప్రాముఖ్యం అంతరింద్రియములు. అంతరింద్రియాలంటే ఏమనుకుంటున్నారు? లోన బాడీ పార్ట్స్ కాదు, అంతర ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఉంటాయి, విన్నారా? పిల్లలు చదువుతారు, సెన్స్ ఆర్గాన్స్ అంటారు ఇంగ్లీష్లో. అమ్మ, జ్ఞానేంద్రియాలు విన్నారా? కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఇవి జ్ఞానాన్ని ఇస్తాయి. కన్ను, ఇవన్నీ కూడా. అంటే జ్ఞానేంద్రియాలు కాదు. ఏ ఇంద్రియాలు ఇవి? అంతరింద్రియాలు. ఈ అంతరింద్రియాలు ఎవరు కలుగు చేస్తారు మనలో అంటే దేవుడు. 139వ కీర్తన 13వ వచనం చూడండి. 139 దావీదు రాసినటువంటి కీర్తన 139:13లో నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి అన్నాడు ఆయన. అమ్మ, అంతరింద్రియాలు ఎవరు కలుగు చేశారు? దేవుడు. అసలు అంతరింద్రియాలు ఏంటంటే హృదయము, మనస్సు, మనస్సాక్షి. ఈ 3 కలిపి అంతరింద్రియాలు. ఇవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఇంటర్నల్గా లోపల ఉంటాయి. దేవుడు అంతరింద్రియాలు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. అంటే దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు, నీ మనస్సు పరీక్షిస్తాడు, నీ మనస్సాక్షి ఎలాంటిదో చూస్తాడు. నీ మనస్సాక్షి, నీ హృదయం, నీ మనస్సు, నీ మనస్సాక్షిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. 10వ వచనం చదువుతాను చూడండి. ఇర్మియా 17:10లో ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున
ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. తర్వాత అంతరింద్రియములను పరీక్షించువాడను అన్నాడా ఇర్మియా గారి ద్వారా? అన్నారా లేదా? అంటే యెహోవాను నేను హృదయమును పరిశోధిస్తాను, అంతరింద్రియాలను పరీక్షిస్తాను. నీ అంతరింద్రియాలు దేవుడు పరీక్షిస్తాడు. అది నీ హృదయం, నీ మనస్సాక్షి, నీ మనస్సు. నీ హృదయంలో ఎవరున్నారో చెప్పగలడు ఇప్పటికప్పుడు. నీ హృదయంలో దేవుని కోసం ఏ ఆలోచనలతో నువ్వు ఉన్నావో చెప్పగలడు. నీ హృదయంలో ధనం పట్ల ఎటువంటి ఆలోచనలతో బతుకుతున్నావో చెప్పగలడు. ఎందుకంటే నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం రాయించాడు. యేసుప్రభు అన్నారు, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే చాలామంది హృదయాలు ఉంటాయి. నీ హృదయము, నీ మనస్సాక్షి, నీ మనస్సును దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. అందుకే ఎప్పుడు కూడా మన హృదయం, మనస్సు, మనస్సాక్షి ఎలా ఉన్నాయి, ఇవి అంతరింద్రియాలు. వీటిని దేవుడు పరీక్షించును, పరిశీలిస్తాడు. 7వ కీర్తన కొన్ని వచనాలు చూద్దాం. 7వ కీర్తనల గ్రంథం 7వ కీర్తన 9వ వచనం చూస్తారా? 9, 7, 9. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. బా చాలు నాన్న. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అన్నాడు. నిజంగా మన హృదయాన్ని పరీక్షిస్తాడండి. అందరూ కూడా వినండి జాగ్రత్తగా. దావీదు ఎంతమంది అన్నదమ్ములు? యెష్షయికి ఎంతమంది కుమారులు చెప్పండి? 8 మంది. యెష్షయికి ఎంతమంది? 8 మంది. దావీదు ఎన్నోవాడు? 8వ వాడు. అంటే ఎవడు? కనిష్ఠుడు, చిన్నోడు. 8 మంది. ఇప్పుడు సమూయేలును పంపించాడు. నా కొరకు ఒకళ్ళు నువ్వు ఏర్పాటు చేయాలి, సమూయేలు వెళ్ళమంటే దావీదు కుమారులు అందరూ వచ్చేసారు. 7 అందరూ వచ్చేసారు. పెద్దోడు ఎవరు? పెద్దోడు వచ్చాడా? వచ్చాడు. ఏలియాబు, అహోనదాబు, వీళ్ళందరూ వచ్చారు. షమ్మా, వీళ్ళందరూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు పరీక్షిస్తూ నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. 7 కాదా? అసలు దావీదుని ఇంకా పిలవలేదు. దావీదు ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు. ఇంకా నీ కొడుకులు లేరా బాబు అంటే, చివరోడు ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు ఆడు గొర్రెలు కాసుకుంటాడు, ఇప్పుడు ఆడెందుకు ఎక్కడికి అన్నాడు ఆయన తండ్రి. కాదు అర్జెంటుగా పిలు మనోడిని అంటే, పెద్దోడు మనసు బాగులేదు, పెద్దోడు హృదయం దేవుడికి నచ్చలేదు, రెండోవాడు హృదయం దేవుడికి నచ్చలే. 7 హృదయాలు దేవుడికి నచ్చలే. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు, ఆయన హృదయమును లక్ష్య పెట్టును. ఎంత మంచి మాట తెలుసా మీది? దేవుడు చూసేది నీ హృదయాన్ని. 7 నచ్చలేదా? ఈరోజు సంఘంలో ఎంతమంది నచ్చారో దేవుడికి మరి ఆలోచన అది కూడా చేసుకోవాలి మనం. సంఘములో ఎంతమంది దేవుడికి నచ్చారు, సంఘములో ఎంతమంది దేవుడికి నచ్చలేదు. ఆ రోజు దావీదు అన్నయ్యలు ఎవరికీ నచ్చలేదే, దేవుడికి నచ్చలేదే. సమూయేలు వాళ్ళు ఎవరో వద్దు, 7 వద్దు అంటే ఆ 7లో దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? హృదయం. అంటే అంతరింద్రియాలను పరీక్షించాడు. లేదు ఆ గొర్రెలు కాసుకున్నాడు, వచ్చాడు, ముందు నిల్చున్నాడు. నేను ఏర్పాటు చేసుకుంది ఈయనే అన్నాడు దేవుడు. ఏంటి ఈయన? మనిషి ఎలా చూస్తాడు? పైరూపం చూస్తే ఏముంది? అరణ్యంలో గొర్రెలు కాసుకున్నాడు ఎలా ఉంటారు? అలా ఉన్నాడు దావీదు. దేవా నువ్వు సెలెక్ట్ చేసుకుంది ఈయన? మరి బాబాలు అందరూ హృదయాలు బాగోలేదు, ఆయన హృదయం తిరిగిలేదన్నాడు. ఆయన హృదయం చూసేశాడు దేవుడు. మనుషుని యొక్క ఆంతర్యాన్ని చూసేవాడు దేవుడు, మనుషుని అంతరంగాన్ని చూసేవాడు దేవుడు. అందుకే ఎప్పుడు ఏం బాగుండాలి? అంతరంగం బాగుండాలి. బాహ్య అందం, చాలామంది అందంగా ఉంటారు. ఎందుకండి అందం? మనసు బాగోదు అంటారు. మరి చాలామంది చెప్పారు అందం ఏముందండి, ఏం కావాలంటారు మీరు? గుణం. అందం ఎందుకు? గుణం మంచిదైతే. దేవుడు చూసేది గుణాన్ని, దేవుడు చూసేది పైరూపాన్ని కాదు. ఈరోజు నిన్నైనా నన్నైనా నేను దేవుడికి నచ్చుతానా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. దేవుడికి నేను ఇష్టమేనా అంటే, నువ్వు ఇష్టం అవ్వాలంటే నీ హృదయం బాగుండాలి. ఆ సహోదరుడి మీద ఎటువంటి భావన ఉంది? ఆ చెల్లి మీద నీకు ఏ భావన ఉంది? ఆ సహోదరి మీద ఎటువంటి భావన ఉంది? దేవుడు చూస్తున్నాడు. అటువంటి భావన ఉంటే హృదయాన్ని పరీక్షించే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. కాబట్టి 3వది చివరిగా ఒక మాట, నీ ఆధ్యాత్మిక స్థితి అన్నాను. అంటే నీ ఆత్మీయ స్థితిని ఏం చేయాలి? పరీక్షించుకుంటున్నావా? లోకంలో ఎన్నో పరీక్షిస్తారు, మీరైనా నేనైనా. మార్కెట్కి వెళ్ళిన చెల్లి అక్క ఏం చేస్తారు చెప్పండి? బేరాల గురించి కాదు, బేరాలు ఆడుతారు, పక్కన పెట్టండి. ముందు వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంటుంది ఈవిడ ఎంచిన దాన్ని బట్టి. వాళ్ళ కోపం వస్తుంది, అమ్మా ఏటో బనిసలు తిప్పుతావు, దాన్ని మొత్తం నలిపేస్తుంటుంది ఈవిడ. బెండకాయలు ఇరిపేస్తుంటుంది ఈవిడ. అంటే ఇరిగితే మంచిది అంటుంది, నిజమే. బెండకాయ బ్యాక్ సైడ్, ఆడికేమో కోపం, ఎన్నమ్మ ఇరుపుతావు నువ్వు, చిరాకు వచ్చేస్తుంటుంది అమ్మాయినోడికి. ఇవన్నీ ఇరిపేస్తావు, పడేస్తావు ఆఖరికి. అంటే పరీక్షించే తీసుకుంటాం. మీరు ఏదైనా కూరగాయల దగ్గర పరీక్ష,
కొన్న వస్తువు ఇది మంచిదా కాదా, ఇది పనిచేస్తుందా పనిచేయదా, ఏంటి బ్రదర్ బల్బు కొన్నాను, బల్బు ఒకసారి టెస్ట్ చేయండి అంటాం. తెచ్చాము ఇంటికి, చాలా తెలివిగా ఆలోచించి టెస్ట్ వెలిగింది, ఓకే ఇచ్చేసాను. ఏంటి బల్బు కొన్నా పరీక్షే, కూరగాయల దగ్గర పరీక్షే, నువ్వు ఏది కొన్నా పరీక్ష పెడతావు. నువ్వే అంత తెలివైనడు అయితే లోకంలో ఆయన చేతులతో పుట్టినటువంటి నాకే ఆయన తెలివితేటలుంటే పరీక్షించి తీసుకోవాలని, పరీక్షించి మంచిదేదో మేలేదో తీసుకోవాలి నీకే అలాగుంటే, నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను పరీక్షించడా? పరీక్షిస్తాడు. అయితే మనం కూడా ఏం చేయాలంటే ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు నన్ను నేనేం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకే సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ స్థితి దయచేసి పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకుందాం, అంతకు మించి దేవుడు నీలో ఏం పరీక్షించబోతున్నాడో ఇంతవరకు మీరు విన్నారు. దేవుడు నీలో పరీక్షిస్తాడు కనుక వాటి విషయంలో కూడా మనకేముండాలి, జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు ఆధ్యాత్మికమైన స్థితిని, ఆత్మీయ స్థితిని అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరీక్షించుకుంటూ ముందుకు వెళ్దాం. అలా పరీక్షించుకుంటేనే అందులో చెయ్యేయాలి, ధైర్యంగా చెయ్యేయాలి. పరీక్షించుకోకుండా ఎప్పుడు చెయ్యొద్దు. ఎందుకంటే ప్రభువుకి ఏది ప్రీతికరమో ఏం చేయాలి, మనందరం పరీక్షించుకోవాలి. ఎవరైతే తను తాను పరీక్షించుకుంటాడో ఆ వ్యక్తి వెలుగు సంబంధి. పరీక్షించుకోకుండా పర్వాలేదులే, ఏది చేస్తే ఏముంది, తప్పేముంది అనుకుంటే చీకటి సంబంధి. కాబట్టి క్రైస్తవులుగా మనందరము అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా నా జీవితాన్ని, నా బ్రతుకును, నా నడకను, నా పడకను, ప్రతి స్థితిని కూడా పరీక్షించుకుంటూ ఆత్మీయ స్థితిలో దేవుని దృష్టిలో నేను ఎలా ఉంటున్నానో, దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నావో ఎప్పటికప్పుడు పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలని. చివరికి ఒక మాట చదువుదామండి, క్షమించండి. ఆ మాట ప్రాముఖ్యమైనది, చూడండి. చివరి మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీ 13:5లో, 2 కొరింథీ 13:5 ఆ మాట చదువుకుందాం. 2 కొరింథీ 13:5లో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే ఏమన్నాడమ్మా, మిమ్మును మీరే పరీక్షించుకోండి. అంటే నీకు విశ్వాసం కలిగి బ్రతుకుతున్నావా, లేదా విశ్వాసం లేకుండా ఏదో నామకార్థంగా వెళ్ళిపోతున్నావా? నీ జీవితాన్ని బట్టి ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకో, మిమ్మును మీరే పరీక్షించుకోండి అని రాశాడు దేవుడు. కాబట్టి మనల్ని మనం ఏం చేద్దాం, పరీక్షించుకొని ఈ లోకంలో దేవునికి ఇష్టంగా బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.